వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు, మొన్నటిదాకా ముఖ్యమంత్రి, ఆయన పార్టీ నాయకులందరూ కూడా అబద్ధాలు చాలా అవలీలుగా మాట్లాడుతుంటారు. వీళ్ళని చూస్తుంటే ఆషాఢ భూతులు కనపడుతుంటారు. ఈ జగన్మోహన్ రెడ్డి టీం అంతా కూడా ఆషాఢ భూతులు. వీళ్ళంతా కూడా అబద్ధాలు అవలీలుగా మాట్లాడతారు. ఎంత అవలీలుగా మాట్లాడతారంటే అబద్ధాన్ని నిజంగా చెప్పటానికి చాలా అచ్చుగుద్దినట్లుగా మాట్లాడతారు. మీకు ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ చూపిస్తానండి, ప్లీజ్ మీరు ఒకసారి వినాలి. వీడియో క్లిప్పింగ్ మీకు ఒకటి చిన్నది నేను చూపిస్తాను. ఈవో శ్యామలరావు గారు, ఆయన టీటీడీ ఈవో, ఆయన ఏమన్నారు ఆయన ప్రెస్ మీట్లో ఒకసారి చూపించాయి. ఒక్క కంటామినేషన్ కాదు, అన్ని రకాల పదార్థాలు యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయనేది ఈ రిపోర్ట్తో అర్థమవుతుంది. ఒకవైపునేమో జూలై 23వ తారీఖునే ఈవో అసలు యానిమల్ ఫ్యాట్ కాదు, అది వెజిటేబుల్ ఫ్యాటు. ఒక్క కంటామినేషన్ కాదు, అన్ని రకాల పదార్థాలు యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయనేది ఈ రిపోర్ట్తో అర్థమవుతుంది. ఒకవైపునేమో జూలై 23వ తారీఖునే ఈవో అసలు యానిమల్ ఫ్యాట్ కాదు, అది వెజిటేబుల్ ఫ్యాటు. ఒక్క కంటామినేషన్ కాదు, అన్ని రకాల పదార్థాలు యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయనేది ఈ రిపోర్ట్తో అర్థమవుతుంది. ఒకవైపునేమో జూలై 23వ తారీఖునే ఈవో అసలు యానిమల్ ఫ్యాట్ కాదు, అది వెజిటేబుల్ ఫ్యాటు. ఇక్కడ టీటీడీ ఈవో శ్యామలరావు గారు, చాలా కంటామినేషన్ ఉంది ఇక్కడ, యానిమల్ ఫ్యాట్ ఈజ్ దేర్, యానిమల్ ఫ్యాట్ కలిసింది ఇందులో అని చెప్పి సుస్పష్టంగా ఆయన తెలియజేస్తుంటే, గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఈ అవినీతి మొత్తానికి సూత్రధారిగా ఆనాడు ముఖ్యమంత్రిగా నిలిచిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఏమంటారు, యానిమల్ ఫ్యాటే లేదు అన్నారట. ఆయన ఎవరు? శ్యామలరావు గారు కదా చెప్పింది, ఆయన నోటి నుంచి వచ్చి మాట కదా. కంటామినేషన్ ఉంది, యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పి ఆయన క్లియర్గా చెబుతుంటే, అదే కదా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది. అంటే అబద్ధం చెప్పి ఎంతవరకు అబద్ధాల మీదే ఉంటారా ఆషాఢ భూతి జగన్మోహన్ రెడ్డి గారు?